హాయ్ అండి, నాకు ఈరోజు స్వీట్ తినాలి అనిపించింది. అందుకోసం ఉప్మా రవ్వతో అమృతం లాంటి స్వీట్ చేశాను. మరి ఈ స్వీట్ నేను ఎలా చేశానో చూద్దామా. మరి ఒక గిన్నెలో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని పక్కన పెట్టుకుందాం. అదే కప్పుతో అరకప్పు బెల్లం, అరకప్పు వాటర్ వేసేసి మంచిగా బెల్లం మొత్తం కరిగేదాకా కరిగించుకోవాలన్నమాట. సో మీరు స్వీట్కి తగ్గట్టు బెల్లం అనేది యాడ్ చేసుకోండి. 1 కప్ రవ్వకి అరకప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే, ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మొత్తం కరిగిన తర్వాత ఇలా జల్లెడ పడుతున్నాను, ఎందుకంటే ఇసుక చెత్త ఉంటుంది కాబట్టి. సో ఇలా జల్లెడ పట్టిన తర్వాత ఒకసారి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. సో 20 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారు కదా, సో బెల్లం పాకం మొత్తం ఈ రవ్వ మొత్తం అబ్జర్వ్ చేసుకుంది. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో ఈ రవ్వ మొత్తం ఇలా వేసేసుకోవాలన్నమాట. ఈ రవ్వ మొత్తం జార్లో వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, అలాగే 2 నుంచి 3 స్పూన్ల వరకు వాటర్ వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత అదే గిన్నెలో వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 నుంచి 3 స్పూన్లు ఎండు కొబ్బరి తురుము, అలాగే 1 స్పూన్ వచ్చేసి సోంపు, మీ దగ్గర సొంటు ఉంటే సొంటు కూడా యాడ్ చేసుకోండి. మా పిల్లలు